సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. రే గౌతమ్, ఆమా చెప్పమా. కొంచెం షాప్కి వెళ్ళి చికెన్ మసాలా తీసుకురా. ఇదిగో డబ్బులు. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఏం సంగతి? ఏదో అలా అలా ఉంది. ఏంది మరి ఈసారి అని పాస్ అవుతావా? పాస్ అయ్యి నువ్వేం బీకావింది? వచ్చేసి అలా లేయడం కాదు, ఫస్ట్ నువ్వు ఏదన్నా బీకి అప్పుడు. సర్లేరా. అన్నా చికెన్ మసాలా ఒకటివా, 5 రూపాయలది. తీసుకోండి. చేంజ్ లేదా తమ్ముడు? లేదన్నా. గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి. ఇదిగో తమ్ముడు. ఆ. ధనియాలు 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 ధనియాలు. ఇంకా నయం గసగసాలనలేదు. నా పేరు డానియల్. నోరు తిరగకపోతే డానీ అని పిలవండి. నువ్వు ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడతావు? దుబాయ్లో చూస్తున్నాను. బాయ్ బోల్తే ముజే సలాం కర్తే. నువ్వు అలా డిస్కరేజ్ చేయొద్దు. వచ్చాననుకో అక్కడికి. నో డిస్కరేజ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యు. ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు. ఫస్ట్ అది మానుకో, అర్థమైందా? ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది. ఇప్పుడు వెళ్తున్నా. ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తా. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్ రికార్డు ఉందా? మరెందుకురా నీకు ఫస్ట్ 1 అవర్? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాపురా లస్సీ. 9:30 అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. యాక్చువల్లీ కొన్ని డ్రగ్స్ ఉన్నాయి మార్కెట్లో. అది కొడితే బ్రెయిన్లో రేడియో ల్యూసెంట్ ఇమేజెస్ ఉండిపోతుంది.
వాడు ఆ డ్రగ్ కొడితే 20 తరగతి దొరుకుతాడు. అలాంటి డ్రగ్స్ ఉన్నాయి. సో ఐ ఫీల్ దిస్ ఫిలిం విల్ లీవ్ ఎ రేడియో ల్యూసెంట్ ఇమేజ్ ఆన్ యువర్ బ్రెయిన్స్. గౌతమ్ ఏం చేస్తున్నాడు? చదువుకుంటున్నాడు. నా కొడక, రేపు సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టుకొని నిద్రపోతున్నావా? వెళ్ళి బుక్స్ తీసుకొని చదువుకోపో. ఈరోజు మొత్తం నువ్వు చదువుకోవాలి. డోర్ లాక్ వేసేస్తున్నా. మళ్ళీ ఫెయిల్ అయితే కదా అప్పుడు చూపిస్తా సినిమా. హలో ట్రావెలర్, ఏంటి ఫోన్ చేసావు? రేపు నాకు ఎగ్జామ్ ఉందంటరా, ఏం చదవలేదు. ఓకే. ఓకే ఏంట్రా, ఏం చదవలేదు అంటుంటే? నీకు ఎగ్జామ్ ఉంటే నేనేం చేయాలరా? రేపు మళ్ళీ ఫెయిల్ అవుతా అనిపిస్తుందరా, ఏం చదవలేదు. పాస్ అవ్వాలంటే 3 కూడా కాదు, నా 4 క్వశ్చన్స్ రాయాలి. నాకు 3 క్వశ్చన్స్ వచ్చినాయి. కూల్ ట్రావెలర్, కూల్. ఇలాంటి సమయాల్లో వీరులంతా ఏమంటారు తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా? సింపుల్ రా, కాపీ టు ఎగ్జామ్ సెట్. కాపీయా? సూసైడ్ చేసుకున్నంత ఈజీ కాదు మరి. కానీ మా నాన్న రూమ్లో లాక్ చేశారా. అయితే ఒక పని చెయ్యి. ప్లీజ్ రా, హెల్ప్ చేయరా. నువ్వు హెల్ప్ చేయకపోతే కన్ఫర్మ్గా పాస్ అవనరా. నైస్ గా నా మీద చేసావు. ప్లీజ్ రా, హెల్ప్ చేయరా. ఓకే సర్లే, చేస్తాలే. థ్యాంక్స్ రా. ఒక నిమిషం ఆగు, భాషకు ఫోన్ చేస్తా. ఫస్ట్ ముందు వాడికి 5 చేసా, తెలా పెట్టావుగా 90mm రాడ్. ప్లీజ్ రా, బండి మా ఇంటికి రా. మీ బాబు బండి పంపి తీసుకుని వస్తా. మా నాన్న బండి ఎందుకు పంపిస్తాడు రా? మరి నీకు ఎగ్జామ్ ఉందని తెరుచుకుని కూర్చున్నాను రా. రానరా ఇక్కడికి. వెయిట్ చెయ్యి, శివాకి ఫోన్ చేస్తాం. సరే. హలో. హలో ట్రావెలర్, ఎక్కడరా? మీ ఇంటి బయట. తొందర రండి మరి ఇక్కడికి. వస్తున్నాం. రండి. రే ట్రావెలర్, బుక్ తెస్తాం. ఇదిగో బుక్ తీసుకెళ్ళి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్? మాకేం తెలుసు ఇంపార్టెంట్ క్వశ్చన్స్? రాశారు కదా మీరు ఎగ్జామ్స్. సర్లే చెప్పు. రేపు నాకు ఎగ్జామ్ ఉంది రా పాషా, కానీ ఏం చదవలేదు. శివాను రహీం జిరాక్స్ షాప్కి వెళ్ళారు మైక్రో తీపించడానికి. చిన్న పని ఉందిలే, అది చూసుకుని వెళ్తానులే, సరేనా?
సరే. మినిట్స్ టైం పడుతుంది. జిరాక్స్ కావాలి, మైక్రో జిరాక్స్. ఓకే, వెయిట్ చేయి. రే చూడరా, ఫస్ట్ పేజ్ లో కూడా ఫిల్మ్స్ వేసాడు వాడు. అందుకే 2 సార్లు దొబ్బింది. రే చూడరా, పేజెస్ కూడా లేవురా దీంట్లో అసలు. మరి ఇప్పుడు ఎలా రా? నేను ఇప్పుడునా సరే, డబ్బులు ఎంత తెచ్చావు? రాడా రూపాయి లేవు. లేకపోవడం ఏంట్రా? డబ్బు లేకపోతే ఎలా రా? మా నాన్న ఏమైనా జమీందారం ఉన్నావు నువ్వు? హలో భాష, ఎక్కడరా? సురేష్ అన్న షాప్ దగ్గర ఉన్నారా? వస్తున్నా. రే బుక్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పేజీలు లేవురా. నేను తెచ్చారా? రే నా కాడైతే ₹1 కూడా లేవురా. నేను తెచ్చాలే. రహీం, నేను లోపలికి వెళ్తాలే, మీరు వెళ్ళండి. సర్లే. ఇదిగో నీ బుక్లెట్ తీసుకో. లాస్ట్ 2 minutes. ఎలా రాసా ఎగ్జామ్? ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నారా? డైరెక్ట్గా 7 మార్క్స్ స్టార్ట్ చేశా. 7 మార్క్స్ చూసా. 2 క్వశ్చన్స్ వచ్చినాయి. 2 క్వశ్చన్స్ ఫస్ట్ పెన్సిల్తో రాసా, మళ్ళీ పెన్తో రాసా. అయితే పక్కన ఒక అమ్మాయా? ఒక క్వశ్చన్ చూపించా, తను 2 క్వశ్చన్స్ చూపిస్తానంది. కానీ కుదరలేదు మరి చూపించడానికి. అయితే ఇంకా స్లిప్పులు తీసా. అమ్మాయి ఎవడరా బాబు ఆ స్లిప్పులు మడత పెట్టింది. ఏమైంది అసలు? ఇంకా నేను స్లిప్పులు చూసి రాయడం కూడా చేతగల నాకు. ముందు వెనక సరిగ్గా మడత పెట్టలాడు. ఇంకా నేనేమో ఫస్ట్ క్వశ్చన్ మొత్తం రాసి సెకండ్ క్వశ్చన్ మొత్తం రాసి మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ సగం రాసా. ఇంకా 2 మార్క్స్ అలా గెలికా. చూడాలి మరి. క్వశ్చన్స్ రాసావా? 3 క్వశ్చన్స్. నువ్వెన్ని రాసావు? 2 క్వశ్చన్స్ రాసా. ఏం క్వశ్చన్స్ అవి? నెంబర్స్ చెప్పు. 18, 19. నాకు 18 చూపి, నేను నీకు 21 చూపిస్తాను. సరే.
పవర్ చూపించకుండా సరిగ్గా పెట్టుకో. మిథునా, రే గౌతమ్ లెగవరా, 10:30 అవుతుంది, రిజల్ట్స్ వచ్చి ఉంటాయి. మా మా ఒక మంచి సినిమా తీయాలన్నా, ఒక గొప్ప జీవితం జీవించాలన్నా గౌతమ్ లైఫ్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ లెసన్ తెలియాలి. గౌతమ్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ మన సొసైటీలో చాలామందే ఫేస్ చేశారు. బట్ గౌతమ్ లాగా అందరికీ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ రోజు గౌతమ్ వాళ్ళ నాన్న గౌతమ్ని కాపాడకపోయి ఉంటే ఈరోజు ఈ సినిమా ఉండేదే కాదు. గౌతమ్ తన లైఫ్లో ఎప్పుడూ ఒక మంచి పని చేయలేదు, అయినా తన యుద్ధం తను గెలిచాడు. గౌతమ్ లైఫ్లో జరిగిన ఒక్క మంచి పని గౌతమ్ బతికుండడం. ప్రతి మనిషి జీవితంలోనూ జీవితాన్నే క్వశ్చన్ చేసుకునే సిచ్యువేషన్ వస్తుంది. మీ జీవితంలో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ గౌతమ్ మీకు తోడుగా ఉంటాడని అనుకుంటున్నా.